హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్కి ఎన్ని ఎఫ్ఎం కార్డులు అవైలబుల్గా ఉండబోతున్నాయో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ రూల్స్ ఏం స్పష్టం చేస్తున్నాయంటే, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఏ టీం అయితే 5 కంటే తక్కువ రిటెన్షన్స్ని ఎలీట్ కేటగిరీలో తీసుకుంటుందో ఆ టీంకి ఖచ్చితంగా 3 ఎఫ్ఎం కార్డులు అవైలబుల్గా ఉంటాయని రూల్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ తెలుగు టైటన్స్ కూడా లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ రీత్యా చూసుకున్నప్పుడు 3 కంటే తక్కువ రిటెన్షన్సే ఎలీట్ కేటగిరీలో చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఎలీట్ కేటగిరీలో 3 కంటే తక్కువ రిటెన్షన్స్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో 3 ఎఫ్ఎం కార్డులు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ 3 ఎఫ్ఎం కార్డులని కూడా తెలుగు టైటన్స్ మెయిన్ ప్లేయర్స్ పైన ప్రయోగించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళ మెయిన్ రైడర్ అయినటువంటి పవన్ సెరావత్ పైన కానివ్వండి, లేదంటే పర్వేష్ భైన్స్వాల్ పైన కానివ్వండి, సందీప్ కుమార్ ధుల్ పైన కానివ్వండి వాళ్ళు ప్రయోగించేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ ఈ 3 ఎఫ్ఎం కార్డులను కూడా ఎవరిపైన వినియోగిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.